హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రోషన్స్ హోమియో కేర్. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు హోమియోలో మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఎండి చేసి ఎన్నో కేసెస్ని వారి హోమియో ట్రీట్మెంట్ ద్వారా సక్సెస్ఫుల్గా సాల్వ్ చేసినటువంటి డాక్టర్ రోషన్ బందా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? గుడ్. థ్యాంక్ యూ. అండ్ మ్యామ్, అలానే ఈ మధ్య బీపీతో బాధపడే వాళ్ళ సంఖ్య కూడా మనకి చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. అసలు ఇది ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, అండ్ దీనివల్ల కలిగే కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? యూజువల్లీ బీపీ అనేది కూడా షుగర్, థైరాయిడ్ ఎంత కామన్గా చూస్తున్నాం, మనం బీపీ కూడా అంతే కామన్గా చూస్తున్నాం. కొంతమందిలో అయితే ఒక మోడరేట్ ఏజ్ అంటే లైక్ ఒక 14-15 ఇయర్స్ ఏజ్ నుంచి కూడా ఈ బీపీ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం. ఇదివరకు ఒక ఏజ్ 40 ఇయర్స్ 50 ఇయర్స్ వస్తే ఆ బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది అనేవారు. ఇప్పుడు అలా ఏజ్తో సంబంధం లేకుండా ఏ ఏజ్లో అయినా కూడా మనం చూస్తున్నాం. అయితే యూజువలీ ఈ బీపీ అనేది ఏంటంటే మనం బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ అని చెప్తాము. బాడీలో మన ఈ ఆర్టరీస్, రక్తనాళాల్లో ఏదైతే ఈ బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుందో అది ఒక ఫోర్స్ఫుల్గా వెళ్ళి ఆ ఆర్టీరియల్ వాల్ని టచ్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని మనం ప్రెషర్లో కౌంట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఇది ఎక్కువ అవుతూ ఉందో, దీని ప్రెషర్ ఇలా పెరిగిపోతూ ఉండేసరికి హార్ట్ మీద లోడ్ ఎక్కువగా పడుతుంటుంది. దీన్ని యూజువల్లీ మనం హైపర్ టెన్షన్ అంటాం. యూజువల్లీ 120/80 మనం చాలా కామన్గా చెప్పుకుంటూ ఉంటాం. ఇవి ఎప్పుడు వేరీ అవుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి అది 130 వరకు వెళ్తూ ఉంటుంది, ఒక్కోసారి 139 ఉన్నా కూడా నార్మల్ అంటారు. ఇలా కొన్ని కండిషన్స్ చూస్తూ ఉంటాం. బట్ యూజువల్లీ 120/80 ±10 ఇది కామన్. అంటే 130 ఉండొచ్చు, 110 ఉండొచ్చు పైన, అలాగే కింద 80 అన్నాం కదా, 70-60 ఈ రెండు కూడా ఉండొచ్చు. ఇది నార్మల్గా మనం చూసేది. బట్ కొంతమందిలో ఏమవుతుందంటే ఈ బీపీ అనేది స్లోగా పెరుగుతూ ఉంటుంది. 140, 150 ఇలా రీచ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రెషర్ అనేది పై ప్రెషరు సిస్టోల్ బై డయాస్టోల్ అంటాము. సో యూజువల్లీ ఎప్పుడైతే ఆ ప్రెషర్ పెరుగుతూ 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 ఉందో దీన్ని మనం హైపర్ టెన్షన్తో సఫర్ అవుతున్నారని దీనికి రకరకాల మందులు పెడుతూ ఉంటారు. యూజువల్లీ బీపీ అనేది ఎక్కువగా ఎవరికైతే స్మోకింగ్ అలవాటు ఉంది, డ్రింకింగ్ ఉంది, టొబాకో చూయింగ్ ఉంది, ఎక్కువ సాల్ట్ ఇంటేక్ ఉంది, హెరిడిటరీగా వచ్చే కండిషన్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అంటే ఏ రీజన్ అనేది దీనికి చెప్పాలంటే యూజువల్లీ ఇవన్నీ కూడా మనకి మెయిన్ కాజెస్గా చెప్తూ ఉంటాం. వీటి యొక్క కాంప్లికేషన్స్ అంటే దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా దీన్ని వదిలేసినట్లయితే ఒక్కొక్క ఆర్గన్ షుగర్లో ఎలా అయితే పాడవుతూ ఉంటుందో బీపీ వల్ల కూడా యూజువల్లీ మేజర్గా హార్ట్ అట్లాగే మేజర్గా బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో వాటిల్లో మనం బ్రెయిన్లో అయితే మన స్ట్రోక్స్ చూస్తూ ఉంటాం. యూజువల్లీ లోపల హెమరేజెస్ అవుతూ ఉంటాయి బ్రెయిన్లో. అట్ ద సేమ్ టైం హార్ట్లో అయితే కనుక మనకి బ్లాకేజెస్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం. యూజువల్లీ ఎథ్రోమాస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. కొన్ని సీరియస్ కండిషన్స్ ఉంటాయి, న్యూరిజమ్స్ అంటాం. అంటే లోపల ఆర్టరీస్ లోపల ఏమవుతుందంటే డైలిటేషన్ జరుగుతుంది. అంటే ఆర్టరీస్ అన్నీ కూడా లోపల ఒక బెలూన్ లాగా స్వెల్ అయిపోతూ ఉంటాయి. అవి కొన్ని కొన్ని కండిషన్స్లో బర్స్ట్ అవుతూ ఉంటాయి. దాన్ని చాలా డేంజరస్ కండిషన్గా చెప్తాం. సో ఇలాంటివన్నీ కూడా మనం కాంప్లికేషన్స్గా చూస్తూ ఉంటాం. అలానే బాగా ఇంకా మిగతా ఇతర కండిషన్స్లో చూసినట్లయితే ఈ బీపీ ఎక్కువ ఉన్నప్పుడు కళ్ళు కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. యూజువల్లీ ఆర్టరీస్ లోపల ఎక్కడైతే రప్చర్ అయ్యి అక్కడ బ్లాక్ అయ్యి కళ్ళు పోయే అవకాశం కూడా ఉంటుంది, అంటే చూపు పోయే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కిడ్నీస్ మీద కూడా అట్లాగే ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ బీపీ ఉన్నప్పుడు కిడ్నీస్ ఫెయిల్ అయిపోవడం, వాటి ఫంక్షన్ చేయలేకపోవడము, బ్లడ్ యూరియా క్రియాటిన్ ఎక్కువగా పెరిగిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా మనం ఎక్కువగా బీపీ ఉన్నప్పుడు చెప్తూ ఉంటాం. యూజువల్లీ బీపీ 2 రకాలుగా చూస్తాం. మనం ప్రైమరీ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఎక్కువ సాల్ట్ ఇంటేక్ తీసుకోవడము, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి కండిషన్స్లో మనం చూస్తాము. రెండోది వేరే ఏదైనా కండిషన్స్ అంటే ఇప్పుడు అడ్రినల్ ట్యూమర్స్ కానీ వేరే ఒక ప్రాబ్లం వల్ల బీపీ వస్తే దాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. ఇలా 2 రకాల హైపర్ టెన్షన్స్ అనేవి చూస్తూ ఉంటాం. అయితే దీన్ని మనం కంట్రోల్ చేయడం ఎలా? ఇప్పుడు బీపీ రాగానే ఏం చేస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మనం ట్యాబ్లెట్ పెట్టుకోవడం. అదొకటే మన అందరికీ బాగా అలవాటైంది. షుగర్కైనా అదే చేస్తున్నాం, బీపీకైనా అదే చేస్తున్నాం, థైరాయిడ్కైనా అదే చేస్తున్నాం. యూజువల్లీ బీపీకి కూడా మనం ఏం చేస్తామంటే ఇమీడియట్గా మందు పెడతాం. బట్ బీపీ రావడానికి రీజన్ ఏంటి, మీకు ఎటువంటి అలవాట్లు ఉన్నాయి, లేదా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా, నిద్రపోవట్లేదా రాత్రిళ్ళు, ఎప్పుడైనా సరే ఆకలి, నిద్ర రెండూ కూడా సరిగ్గా లేకపోతే, అలాగే మోషన్ ఫ్రీగా అవ్వడం, ఈ 3 కండిషన్స్ సరిగ్గా లేవంటే మీ మెటబాలిజం డిస్టర్బ్ అయిందని అర్థం. ఎప్పుడైతే ఈ మెటబాలిజం డిస్టర్బ్ అయిందో ఆటోమేటిక్గా షుగర్, బీపీతో సఫర్ అవుతున్న వాళ్ళకి లెవెల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఏ రీజన్ అయితే మీకు మేజర్గా ఉందో ఆ రీజన్ని తగ్గించుకోవడం. స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి, ఆఫీస్ స్ట్రెస్ ఉంది, ఫినాన్షియల్ స్ట్రెస్ ఉంది, ఏ స్ట్రెస్ ఉన్నా కూడా
దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం, మెడిటేషన్ చేయడం, యోగా చేయడం, వాకింగ్ చేయడం, ఫిజికల్లీ ఫిట్ ఉండడం, ఒబీస్గా లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా బీపీ లెవెల్స్ని చాలా వరకు తగ్గిస్తాయి. సో మేజర్గా మనం దేం చేయాలి, ఎటువంటివి పాటించాలి, దేని వల్ల వస్తుందో చూసుకుని దాన్ని తగ్గించుకుంటే చాలా వరకు బీపీ కంట్రోల్ అవుతుంది. సెకండరీ కాజెస్ అంటే సమ్ అదర్ బాడీలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, దానివల్ల బీపీ వస్తుంది అన్నప్పుడు ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో, మెయిన్ రూట్ కాజ్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేసుకుంటే కూడా ఆటోమేటిక్గా ఈ బీపీ అనేది తగ్గుతుంటుంది. ఇది చేసుకున్నట్లయితే అసలు ఏ మందో అవసరం లేదు. సెకండరీలో ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం, కానీ ప్రైమరీగా వచ్చే హైపర్ టెన్షన్లో డెఫినెట్లీ ప్రాబ్లం ఏంటో చూసుకుని దాన్ని తగ్గించుకున్నట్లయితే తప్పకుండా ఎటువంటి మందు అవసరం లేకుండా బీపీని మనం కంట్రోల్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఎవరైతే స్మోకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారో వాళ్ళలో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం బీపీ. సో స్మోకింగ్ తగ్గించుకోవడం, అట్లీస్ట్ రోజులో ఎన్నైతే తీసుకుంటుంటారో వాళ్ళు అవి తగ్గించుకుంటూ ఉండడం. అట్లాగే ఆల్కహాల్ ఎక్కువగా రోజు డ్రింక్ చేసే వాళ్ళల్లో, సో ఎంత డైట్ కంట్రోల్ చేసినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు అబ్సల్యూట్ డైట్లో ఉన్నారు, అయినా కూడా వీళ్ళకి లెవెల్స్ ఏం కంట్రోల్ అవ్వవు, ఎందుకంటే వాళ్ళు స్మోకింగ్ డ్రింకింగ్ స్టాప్ చేయలేదు కాబట్టి. సో ఈ హ్యాబిట్స్ని, అట్లాగే టొబాకో చూయింగ్, ఇటువంటివన్నీ, సాల్ట్ ఇంటేక్, కొంతమంది విపరీతంగా సాల్ట్ తీసుకుంటారు. సో వీళ్ళందరిలో కూడా ఆ మెయిన్ కాజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకున్నట్లయితే ఎటువంటి మందు అవసరం లేకుండా బీపీని కంట్రోల్ చేయొచ్చు. ఓకే మ్యామ్. అండ్ హోమియోలో దీనికి ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి మ్యామ్? యూజువల్లీ దీనికి హోమియోలో రెవోల్ఫియా మదర్ టింక్చర్ ఉంటుంది. ఓకే. ఇది కూడా మార్నింగ్ 20 drops, నైట్ 20 drops ఇన్ 1/4 cup ఆఫ్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. బీపీ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఒకవేళ కంట్రోల్ అవ్వని పక్షంలో మీరు తప్పకుండా హోమియో ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. చేసినట్లయితే ఎంత హై లెవెల్లో ఉన్న బీపీ అయినా, ఇప్పుడు బీపీ కూడా చాలా రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు హై సిస్టోల్ ఉంటుంది, నార్మల్ డయాస్ట్రోల్ ఉంటుంది, లేదా నార్మల్ సిస్టోల్ ఉంటుంది, హై డయాస్ట్రోల్ ఉంటుంది. సో ఈ 2 రకాల కండిషన్స్ అన్నీ కూడా మనం చూస్తాం. ఇలా రకరకాల వేరియేషన్స్ ఉంటాయి వాటిల్లో. లేదా సడన్గా ఒక్కొక్క రోజు ఉంటుంది, ఒక్కో రోజు బీపీ ఉండదు, ఎండలోకి వెళ్తే బీపీ వస్తుంది కొంతమందికి. ఇలా కొన్ని రకరకాల కండిషన్స్ ఉంటాయి. మీరు దగ్గరలో ఉండే హోమియో ఫిజిషియన్ కన్సల్ట్ చేయండి. పూర్తి కేస్ హిస్టరీ తర్వాత అసలు మీ ప్యాటర్న్ అర్థమవుతుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.